గోపాలపురం అనే గ్రామంలో లక్ష్మి అనే ఆమె ఉండేది. లక్ష్మి మిఠాయిలు తయారు చేసి ఊరంతా తిరిగి అమ్ముతూ ఉండేది. లక్ష్మికి ఒక కొడుకు, పేరు శంకర్. చిన్న వయసులోనే వాళ్ళ నాన్న మరణించడంతో లక్ష్మి ఒక్కతే కష్టపడి శంకర్ని పెంచుతుంది. శంకర్ లక్ష్మికి సాయం చేస్తూ ఉండేవాడు. అలా ఇద్దరూ కష్టపడి ఊరంతా తిరుగుతూ మిఠాయిలు అమ్మేవారు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. అమ్మా, నిన్నొక విషయం అడగాలి. మన ఊర్లో అందరికీ నువ్వు చేసే మిఠాయిలంటే ఇష్టం. అందరూ నీ దగ్గరే మిఠాయిలు కొంటారు. ఎలా నువ్వు అంత రుచిగా చేయగలుగుతున్నావు? ఇందులో ఏముంది? మా చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసేవారు. అవి చూసి నేను నేర్చుకున్నాను. మా అమ్మమ్మ మిఠాయిలు ఎంతో శ్రద్ధగా చేసేది. అన్ని పనులు తానొక్కతే చేసుకునేది. ఈ రోజుల్లో మిషన్లు అవి వచ్చాయి. అప్పట్లో మా అమ్మమ్మ పిండ్లు అన్ని స్వయంగా దంచుకునేవారు. మా అమ్మమ్మ పిండి వంటలంటే అందరికీ ఎంతో ఇష్టం. వాళ్ళు మా ఇంటికి వచ్చి కొనుక్కుని వెళుతూ ఉండేవారు. నేను మా అమ్మమ్మ దగ్గరే చూసి నేర్చుకున్నాను రా. అందుకే ఇంత కమ్మగా చేయగలుగుతున్నాను. అమ్మా, నాకు కూడా మిఠాయిలు తయారు చేయడం నేర్పించు. ఎందుకు నువ్వు ఒక్కదానివే కష్టపడతావు? నాకు కూడా నేర్పించావంటే నీకు సాయంగా ఉంటాను. ఇద్దరం కలిసి మిఠాయిలు తయారు చేసి అమ్ముదాం. అప్పుడు ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. అప్పుడు మనం సంతోషంగా ఉండొచ్చు. సరే శంకరం, నేను ఎలా చేస్తున్నానో చూసి నేర్చుకో. ఇందులో మెలకువలన్నీ నీకు చెప్తాను. నువ్వు జాగ్రత్తగా నేర్చుకుంటే నీకు తిరిగే ఉండదు. నిన్ను 10 మంది మెచ్చుకుంటే నాకు సంతోషమే కదా. అలా శంకర్ మిఠాయిలు తయారు చేయడం నేర్చుకుంటాడు. ఇద్దరూ కష్టపడి మిఠాయిలు తయారు చేసి ఊరంతా తిరిగి అమ్ముతూ ఉండేవారు. అలా కొంతకాలానికి లక్ష్మి ఆరోగ్యం క్షీణిస్తుంది. శంకర్ ఒక్కడే మిఠాయిలు తయారు చేసి అమ్ముతూ ఉండేవాడు. అలా ప్రతిరోజు వచ్చిన డబ్బులతో వాళ్ళ అమ్మకి మందులు కొంటూ ఉండేవాడు. శంకర్ ప్రతిరోజు లాగానే ఊరంతా తిరిగి మిఠాయిలు అమ్మి ఇంటికి వస్తాడు. ఏమిటి నాయనా, ఈ రోజు ఇంత ఆలస్యమైంది? ఇందాక నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాను. మరేం లేదమ్మా, ఇవాళ మిఠాయిలు అమ్మి నీకు మందులు కొందామని అలా పక్క ఊరికి వెళ్ళాను. వచ్చేసరికి కొంత ఆలస్యం అయ్యింది. ఈ సమయంలో పక్క ఊరు దాకా వెళ్ళి వచ్చావా? ఎందుకు నాయనా? అలా అంటావేంటమ్మా? నీకోసం ఈ మాత్రం చెయ్యలేనా? సరే గాని నువ్వు భోజనం చేసావా? లేదు నాయనా, ఇంకా చేయలేదు. నువ్వు వస్తే చేద్దామని ఎదురు చూస్తున్నాను. సరే అమ్మా, పద భోజనం చేద్దాం. భోజనం చేశాక నువ్వు మాత్రలు వేసుకోవాలి. అలా ఇద్దరూ భోజనం చేసి పడుకుంటారు. అలా కొంతకాలం గడుస్తుంది. ఒకరోజు శంకర్ లక్ష్మితో, అమ్మా, ఇలా మనం ఎంతకాలమని ఊరంతా తిరిగి మిఠాయిలు అమ్ముకుంటాం? అలాగే నేను ప్రతిసారి మందులు కొనడానికి పక్క ఊరి దాకా వెళ్ళొస్తున్నాను. మొన్న పక్క ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న స్థలం చూశాను. మనం దాచిన డబ్బుతో అక్కడ ఒక దుకాణం పెట్టుకుందాం. అలాగే మనం ఆ ఊర్లోనే స్థిరపడదాం. మనకి అన్నీ అందుబాటులో ఉంటాయి. నువ్వేమంటావు? నువ్వు చెప్పేది నిజమే నాయనా. ఇలా ఎంతకాలం ఊరంతా తిరిగి అమ్ముతూ ఉంటావు. నువ్వు అన్నట్లే చేద్దాం. సరే, అయితే అక్కడ ఒక ఇల్లు చూడు. మంచి రోజు చూసుకుని వెళ్ళిపోదాం. అలా శంకర్ లక్ష్మి ఇద్దరూ పక్క ఊరికి వచ్చి అక్కడే ఒక చిన్న మిఠాయి దుకాణం పెట్టుకుంటారు. మొదటి రోజు బేరం బాగా సాగుతుంది. అదే ఊరిలో ఉన్న ఇంకొక మిఠాయి కొట్టతను తన దుకాణాన్ని చీకటి పడగానే మూసేస్తాడు. శంకర్ మొదట్లో ఏదో పనుందేమో అనుకుని ఊరుకుంటాడు. కానీ ప్రతిరోజు
ఆ దుకాణదారుడు అలాగే చేస్తూ ఉంటాడు. అతను ఎందుకిలా దుకాణం తొందరగా మూసేస్తున్నాడో తెలియక శంకర్, ఏమిటండి ప్రతిరోజు చీకటి పడగానే దుకాణం మూసేస్తున్నారు? ఎందుకని అలా చేస్తున్నారు? మీకు ఈ విషయం తెలీదా? గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఊరిలో మిఠాయి పిచ్చి దెయ్యం తిరుగుతుంది. అది చీకటి పడేసరికి ఎవరైనా ఇటుగా మిఠాయిలు కొనుక్కొని వెళ్తే వాళ్ళని భయపెట్టి ఆ మిఠాయిలు కాజేస్తుంది. అలాగే కొన్నిసార్లు మిఠాయి దుకాణాల దగ్గరికి మారువేషంలో వచ్చి మిఠాయిలు తినేసిపోతూ ఉంటుంది. అందుకే దుకాణం తొందరగా మూసేస్తున్నా. నువ్వు కూడా మూసేయి అని ఆ వ్యక్తి చెప్తాడు. కానీ శంకర్ ఏమాత్రం భయపడడు. రోజూలాగానే దుకాణం తెరిచే ఉంచుతాడు. అలా కొంతసేపటికి ఒక మహిళ తన దుకాణం దగ్గరకు వస్తుంది. వచ్చి శంకర్ను ఇలా అడుగుతుంది. ఏమయ్యా, దగ్గరలోనే నా కూతురు పెళ్ళుంది. అందుకు నాకు 5 గంపల మిఠాయిలు కావాలి. నీ దుకాణంలో ఉన్న మిఠాయిలన్నీ రుచి చూస్తేనే గాని నేను ఏ మిఠాయిలు బాగున్నాయో చెప్పలేను. నీ దుకాణంలో ఉన్న మిఠాయిలన్నీ రుచి చూసి అప్పుడు నాకు ఏమేం మిఠాయిలు ఎంతెంత కావాలో చెప్తాను. ఈ సమయంలో పెళ్లి మిఠాయిలు ఎవరు అడుగుతారా అని అనుమానం వచ్చి శంకర్ ఆ మహిళ కాళ్ల వైపు చూస్తాడు. ఆమె కాళ్ళు వెనక్కి తిరిగి ఉంటాయి. దాంతో వచ్చింది మిఠాయి పిచ్చి దెయ్యమేనని శంకర్కి అర్థమవుతుంది. సరే అండి, మా కొట్లో మిఠాయిలన్నీ బాగానే ఉంటాయి. ఎందుకంటే స్వయంగా మేమే పిండులన్నీ దంచి మిఠాయిలు తయారు చేస్తాము. అందుచేతే మా మిఠాయిలకి పెద్ద గిరాకీ ఉంది. మీకు తప్పకుండా మా మిఠాయిలు నచ్చుతాయి. ఇదిగోండి, తిని రుచి చూసి చెప్పండి. అలా దెయ్యం మొత్తం అన్ని మిఠాయిలు రుచి చూసి శంకర్తో ఇలా అంటుంది. నాకు అన్నిటికన్నా లడ్డూలు బాగా నచ్చాయి. నాకు రేపటికల్లా 5 గంపల లడ్డూలు కావాలి. నువ్వు తయారు చేయగలవా? తయారు చేస్తానండి. కానీ కొంత డబ్బు నాకు ముందుగా ఇవ్వండి. ఎందుకంటే లడ్డూలకి కావాల్సిన సామాన్లన్నీ కొనాలి అని అనగా ఆమె దగ్గర ఉన్న మూటలో నుంచి కొంత డబ్బు తీసి శంకర్కి ఇస్తుంది. డబ్బులు ఇచ్చి ఆ దెయ్యం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శంకర్ కూడా దుకాణం మూసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి తన తల్లి లక్ష్మికి జరిగిందంతా చెప్తాడు. అమ్మా, ఈ ఊరిలో ఒక మిఠాయి పిచ్చి దెయ్యం ఉందంట. దానికి ఎవరైనా మిఠాయిలు తీసుకెళ్తూ కనిపిస్తే వాళ్ళని బోల్తా కొట్టించి ఆ మిఠాయిలన్నిటినీ కాజేస్తుందంట. మిఠాయి దుకాణాల దగ్గరికి వెళ్ళి అక్కడ మిఠాయిలన్నీ తింటుందంట. ఈరోజు మన దుకాణం దగ్గరకు కూడా వచ్చింది. వాళ్ళ కూతురు పెళ్లికి మిఠాయిలు కావాలని అన్ని మిఠాయిలు రుచి చూసి లడ్డూలు 5 గంపలు కావాలని అడిగింది. దానికి కొంత డబ్బు కూడా ఇచ్చింది. ఇలా చేస్తుందని ఈ ఊరిలో ఉన్న మిఠాయి దుకాణం వాళ్ళు చీకటి పడగానే దుకాణం మూసేస్తున్నారు. అలా అయితే నువ్వు రేపటి నుంచి చీకటి పడగానే దుకాణం మూసేసి ఇంటికి వచ్చే. లేదమ్మా, అలా చేస్తే మనం నష్టపోతాం. మనం ఆ దెయ్యానికి ఎలాగోలా గుణపాఠం నేర్పించాలి. అలా అనుకుని శంకర్ ఇంకా లక్ష్మి పడుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే శంకర్ బయట దుకాణం దగ్గరకు వెళ్ళి కొన్ని గంపలు కొని తెస్తాడు. సాయంత్రం అవగానే ఆ దెయ్యం శంకర్ దుకాణం దగ్గరకు వస్తుంది. ఏమయ్యా, నేను అడిగిన మిఠాయిలు తయారు చేశావా? చేశానండి. అదిగో ఆ గంపలో ఉన్నాయి. ఆ దెయ్యం వెళ్ళి గంపల్లో చూస్తుంది. కానీ ఆ గంపలన్నీ ఖాళీగా ఉంటాయి. వెంటనే ఆ దెయ్యానికి కోపం వచ్చి శంకర్తో ఇలా అంటుంది. ఏమిటి, గంపలో మిఠాయిలున్నాయన్నావు, కానీ ఇక్కడ చూస్తే గంపలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఏమిటి, ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? నా తప్పేం లేదండి. నేను మీరు అడిగిన వాటిని తయారు చేసి పెట్టాను. కానీ ఆ మిఠాయి పిచ్చి దెయ్యం వచ్చి ఆ లడ్డూలు తినేసిందేమో. ఈ మిఠాయి పిచ్చి దెయ్యం వల్ల మేము చాలా నష్టపోతున్నామండి అని చెప్పి దెయ్యాన్ని పంపించేస్తాడు. మరుసటి రోజు రాత్రి దెయ్యం మళ్ళీ వస్తుంది. అప్పుడు కూడా బుట్టలు ఖాళీగానే ఉంటాయి. అది చూసి దెయ్యం శంకరం మీద కోప్పడుతుంది. మళ్ళీ శంకరం
రేపు రండి తయారు చేసి ఉంచుతానని చెప్పి మళ్ళీ దెయ్యాన్ని పంపించేస్తాడు. అలా 2 రోజులు గడుస్తాయి. 3వ రోజు దెయ్యం శంకరం దుకాణానికి వస్తూ తనలో తాను ఇలా అనుకుంటుంది. ఏమిటా కుర్రోడు నన్ను రోజు తిరిగి పంపించేస్తున్నాడు? నాకు పోటీగా నిజంగా ఇంకో దెయ్యం ఉందా ఏమిటి? ఆ దెయ్యం ఎక్కడున్నా సరే దాన్ని కనిపెట్టి దాని పని చూడాలి. లేకపోతే నాకు మిఠాయిలు లేకుండా చేస్తుందా? దానంతు చూస్తాను అని మనసులో అనుకుంటూ దుకాణం దగ్గరకు వస్తుంది. ఇంతలో శంకర్ని చూసి, ఏమయ్యా, ఈ రోజైనా మిఠాయిలున్నాయా లేవా? లేదంటే ఈ రోజు కూడా నన్ను ఉత్తి చేతులతోనే పంపిస్తావా? అవును, మీరు అన్నట్లుగానే ఇవాళ కూడా ఉత్తి చేతులతోనే వెళ్ళాలి. ఎందుకంటే ఆ దెయ్యం ఇవాళ కూడా వచ్చి మిఠాయిలన్నీ తినేసింది. ఇంకా రేపటి నుండి మీకు ఆ భయం ఉండదు. ఎందుకంటే మా ఊర్లో ఒక పెద్ద మాంత్రికుడు ఉన్నాడు. అతడు ఎలాంటి దెయ్యాన్నైనా సరే పట్టుకొని సీసాలో బంధించి భూమిలో పాతేస్తాడు. అతన్ని రప్పిస్తున్నాము. మా దుకాణదారులందరూ కలిసి ఆ దెయ్యాన్ని పట్టుకొని భూమిలో పాతేయించేస్తాము. లేకపోతే అందరి మిఠాయిలు తినేస్తుంది. ఈ మిఠాయి పిచ్చి దెయ్యం వల్ల మీలాంటి వాళ్ళ దగ్గర మాకు చెడ్డ పేరు వస్తుంది. అంతా సిద్ధంగా ఉన్నాము. దాన్ని ఎలా పట్టుకోవాలో ఆ భూత వైద్యుడికి బాగా తెలుసు. అందుకని అతను మాకు కొన్ని మంత్రాలు చెప్పి కొంత విభూదిని, కొన్ని మంత్రించిన తాయెత్తులు ఇచ్చాడు. రేపు ఉదయమే ఆ భూత వైద్యుడు వస్తాడు. రేపు సాయంత్రం కల్లా ఆ దెయ్యం భరతం పడతాడు. మీకు నా మాట మీద నమ్మకం లేకపోతే ఈ దుకాణందారుని అడగండి, వాళ్ళే చెప్తారు. రేపు తప్పకుండా ఆ దెయ్యాన్ని పట్టుకోవడం ఖాయం. మీరు ఈ రోజుకి వెళ్ళి రేపు సాయంత్రం రండి. మీ మిఠాయిలు సిద్ధంగా ఉంచుతాము. అలాగే ఆ దెయ్యాన్ని కూడా పట్టేసుకుంటాం. రేపు ఈ సమయానికి ఆ దెయ్యాన్ని భూమిలో కూడా పాతి పెట్టేస్తాం. మీరేం కంగారు పడకుండా వెళ్ళండి అని చెప్పి దెయ్యాన్ని పంపించేస్తాడు. దెయ్యానికి ఎక్కడ లేని భయం పుట్టుకొచ్చి, అమ్మో, వీడు నిజంగానే నన్ను పట్టించి భూమిలో పాతి పెట్టేదాకా వీడు నిద్రపోయేలా లేడు. అమ్మో, మిఠాయిలు లేకపోతే పోనీ, ఈ ఊరు నుంచి ముందు దూరంగా వెళ్ళిపోవాలి. లేదంటే వీడు అన్నంత పని చేసేలా ఉన్నాడు అని అనుకుంటూ ఆ దెయ్యం ఊరు విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతుంది. దెయ్యం మరెప్పుడూ ఆ ఊరికేసి కూడా రాలేదు. శంకరం తన తెలివితేటలతో ఆ దెయ్యాన్ని తరిమేశాడు. ఇంకా అప్పటి నుంచి ఆ ఊరిలో వ్యాపారస్తులందరూ శంకరన్ని మెచ్చుకునేవారు. దెయ్యం బాధ తప్పిందని అందరూ సంతోషిస్తారు. రామాపురం అనే గ్రామంలో కృష్ణశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సకల విద్యా సారంగతుడు. కృష్ణశర్మ తనకు వచ్చిన విద్యను ఉచితంగా అందరికీ నేర్పేవాడు. వివాహాది శుభకార్యాలకు శుభముహూర్తాలు నిశ్చయించడంలోనూ అతడికి అఖండ ప్రజ్ఞ ఉంది. కృష్ణశర్మ ఇంట్లో ఎప్పుడూ ఒక 10 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉండేవారు. కృష్ణశర్మ ఇల్లు జనంతో ఎప్పుడూ కలకల్లాడుతూ ఉండేది. కృష్ణశర్మ తన విద్యార్థులకు విద్యను నేర్పుతున్నప్పటికీ ఎవ్వరినీ ₹1 కూడా అడిగేవాడు కాదు. వాళ్ళు ఇస్తే పుచ్చుకునేవాడు. అందువల్ల కృష్ణశర్మ డబ్బుకు చాలా ఇబ్బంది పడేవాడు. శిష్యులకు అలాగే అతని ఇంటికి వచ్చిన వారికి కూడా అతడు శక్తి కొద్దీ మర్యాదలు చేసేవాడు. సంపద లేదు. అలాగే ఖర్చుల వల్ల తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి కూడా హరించుకుపోయింది. కృష్ణశర్మ భార్య పేరు గుణవతి. వాళ్ళకి ఒక పెళ్ళీడుకొచ్చిన కూతురు కూడా ఉంది. గుణవతి ఇదంతా చూసి తన పిల్ల భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకుని ఒకరోజు కృష్ణశర్మతో, ఇంకెన్నాళ్ళండి ఇలా ఉంటారు? మనకి పెళ్ళిడుకు వచ్చిన పిల్ల ఉంది. ఆ పిల్ల గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా లేదా? ఎప్పుడు చూసినా దాన ధర్మాలు అంటూ కూర్చుంటున్నారు. మీ నాన్నగారు మీకిచ్చిన ఆస్తంతా హరించుకుపోయింది. ఇప్పుడు ఏముందని మన దగ్గర? మీరు విద్య నేర్పిస్తున్నారు, కనీసం వాళ్ల దగ్గర కూడా ₹1 తీసుకోలేకపోతున్నారు.
ఇంక నేను ఈ సంసారం ఎలా నెట్టుకురావాలి? చెప్పండి. మీరు ఇలా మౌనంగా ఉంటే ఎలాగా? మీరు ఇలా మౌనంగా ఉంటే అన్ని పనులు జరిగిపోతాయా? పిల్లకు ఒక మంచి సంబంధం చూడాలి కదా. ఆ దిగులు నాకు ఉంది. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. బాగానే ఉంది మీ వరస. పోరుగాలిలో దీపం పెట్టి దేవుడా నీదే వారమంటే ఏం ప్రయోజనం? మీరు నోరు తెరిచి ఎవ్వరిని అడిగినా కాదనకుండా మీకు డబ్బులు ఇస్తారు. మీరు అడిగితే కదా. మీరేమైనా ఊరికే అడుగుతున్నారా ఏమిటి? వాళ్ళకి జాతకాలు అవి చెప్తున్నారు, ముహూర్తాలు పెడుతున్నారు. అలాగే వాళ్ళ పిల్లలకు కూడా విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. మీరేమైనా ఊరికే అడిగితే తప్పు. మనకి రావాల్సిందే కదా అడుగుతున్నాం. అవి కూడా అడగకపోతే ఇంకెలా అండి? మన దగ్గర ఉండి అడిగితే తప్పు, కానీ అవే మన జీవనాధారమైనప్పుడు అడగాలి. చూడు గుణవతి, నోరు విడిచి అడిగితే అది యాచించడం అవుతుంది. అదే అడగకుండా ఇచ్చేది ప్రతిఫలం అవుతుంది. మన పెరట్లో ఫలవృక్షాలను చూడు. నా చిన్నతనంలో వాటికి నీరు పోసి పెంచాము. ఇప్పుడవి అడగకుండానే రుచికరమైన ఫలాలను ఇస్తున్నాయి. వాటి వలనే మనకు రోజులు కాస్త గడుస్తున్నాయి. అయితే ఇంకెందుకు ఆలస్యం? మన పెరట్లో ఇంకా చాలా స్థలం ఖాళీగా ఉంది కదా. మరి ఇంకొన్ని ఫలవృక్షాలు నాటండి. ఆమె మాటలు ఉక్రోషంతో అన్నప్పటికీ కృష్ణశర్మకు మంచి సలహా ఇచ్చినట్లు అయింది. కృష్ణశర్మ గుణపం పారా తీసుకుని పెరట్లోకి వెళ్లి అక్కడ తవ్వడం మొదలు పెడతాడు. కొంచెం తవ్వేసరికి నేల అడుగున కంగుమని శబ్దం వినిపిస్తుంది. ఏమిటా అని మరి కాస్త తవ్వి చూడగా పురాతన కాలం నాటి రాగి బిందె ఒకటి కృష్ణశర్మకు కనిపిస్తుంది. దాన్ని చూడగానే కృష్ణశర్మ, ఏమిటిది? రాగి బిందెలాగుంది. దీంట్లో ఏముందో? అమ్మో, చాలా బరువుగా ఉంది అంటూ ఆ మూత తీసి చూస్తాడు. ఆ రాగి బిందె నిండా బంగారుపు నాణ్యాలు ఉంటాయి. అవి చూడగానే కృష్ణశర్మకి ఏమీ అర్థం కాక గుణవతిని పిలుస్తాడు. ఎందుకండి అలా కేకలు పెడుతున్నారు? ఏమిటండి? రాగి బిందె? అమ్మో, ఎంత బంగారం! ఇదంతా మనదేనా అండి? ఆ దేవుడు మనల్ని ఇన్నాళ్ళకి కరుణించాడు. ఇక మన కష్టాలన్నీ తీరినట్టే. మన అమ్మాయికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. ఇన్నాళ్ళు మీరు ఎంతో ధర్మంగా ఉన్నారు. అందుకనే ఆ దేవుడు సంతోషించి మీకు ఈ లంకె బిందె దొరికేలా చేశారు అని గుణవతి ఎంతో సంతోషంగా అంటుంది. ఆ మాటలకు కృష్ణశర్మ నవ్వి ఇలా అంటాడు. ఇంతకాలం నేను నియమం తప్పకుండా జీవించాను. నీతిని నమ్ముకొని బతికాను. భూమిలో ఉండే నిధి నిక్షేపాలు మనవి కావు. అవి రాజుకు చెందుతాయి. ఈ నిధిని పట్టుకుని వెళ్ళి రాజుగారికి అప్పగించడమే న్యాయం. అందుకని రాజుగారికి ఈ నిధిని అందజేస్తాను. అదేమిటండి? అవి మన పెరట్లో దొరికినవే కదా. ఆ లంకి బిందె మనదే అవుతుంది కదా. ఏదో దేవుడు కరుణించాడు కదా అనుకుంటే మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి? మనది కాని దాని మీద మనం ఆశపడకూడదు. ఇవి రాజుగారికి అప్పగిస్తే రాజుగారు ఏదైనా బహుమతిస్తారు. ఆ బహుమతితో మన అమ్మాయి పెళ్లి చేద్దాం అంటూ గుణవతి ఎంత చెప్పినా వినకుండా ఆ బిందెను తీసుకుని ఆ దేశపు రాజైన శూరసేన మహారాజు దగ్గరకు వెళ్తాడు. అలా కొంతసేపటికి మహారాజు దగ్గరకు వెళ్ళి ఆ లంకె బిందెను ఇస్తాడు. మహారాజు ఆ బిందెను తీసుకుని కృష్ణశర్మ నిజాయితీకి మెచ్చుకుని తిరిగి పంపించేస్తాడు. కృష్ణశర్మ నిరాశగా ఇంటికి వస్తాడు. అది చూసిన గుణవతి, రాజుగారు మీ న్యాయబుద్ధికి మెచ్చుకుని మంచి బహుమతిని ఇచ్చారా? ఏది చూపించండి. బహుమతి ఏమీ ఇవ్వలేదు. రాజుగారు మెచ్చుకొని పంపించేశారు. మంచి పౌరుడిగా నా బాధ్యతను నేను నిర్వహించాను. బాధ్యతకు ప్రతిఫలం ఆశించకూడదు అంటూ గుణవతిని మందలిస్తాడు కృష్ణశర్మ. మరుసటి రోజు ఉదయాన్నే ఒక మామిడి మొక్కను తాను తీసిన గోతులోనే నాటాలని కృష్ణశర్మ అనుకుని వెళ్లేసరికి అతడికి అందులో చిత్రంగా మరో రాగి బిందె కనబడుతుంది. ఆ బిందె నిండా బంగారు నాణ్యాలు కూడా ఉంటాయి. అలా చూస్తూ ఉంటాడు. ఇంతలో గుణవతి బయటకు వచ్చి, చూసారా, మీ న్యాయబుద్ధికి మెచ్చుకుని ఆ దేవుడు కరుణించి
మరొక బిందెను మనకు కానుకగా ఇచ్చారు. లేదు లేదు, ఇది కూడా రాజుగారికి చెందాల్సిందే అంటూ గుణవతి ఎంత చెప్పినా వినకుండా మళ్ళీ ఆ బిందెను తీసుకుని రాజు దగ్గరకు వెళ్ళి రాజుకి ఇచ్చేస్తాడు. రాజు ఆ రాగి బిందెను తీసుకుని తన కోశాగారంలో పెట్టమని మంత్రికి చెప్తాడు. కృష్ణశర్మను మెచ్చుకుని పంపించేస్తాడు. కృష్ణశర్మ మళ్ళీ ముఖం దిగాలుగా పెట్టుకుని తిరిగి ఇంటికి బయలుదేరతాడు. ఇప్పుడు ఏమన్నారేంటి రాజుగారు? మొహమలా దిగాలుగా పెట్టుకుని వస్తున్నారు. నేనెంత చెప్పినా వినరు. మీ మాట మీదే. నేను ధర్మాన్ని కాపాడుతున్నాను, ఆ ధర్మమే నన్ను కాపాడుతుంది అంటూ కృష్ణశర్మ గుణవతికి నచ్చ చెప్తాడు. మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే మొక్కలు నాటుదామని గొయ్య తవ్వుతాడు. ఆ గోతిలో మరొక లంకె బిందె దొరుకుతుంది. మళ్ళీ కృష్ణశర్మ ఆ లంకె బిందెను తీసుకుని వెళ్ళి రాజుకు అప్పగిస్తాడు. రాజుకి విచిత్రంగా అనిపించి మంత్రితో, మహామంత్రి, రోజు వేళ పెరటిలో లంకె బిందెలు దొరుకుతున్నాయట. విచిత్రంగా లేదు? నాకెందుకో అనుమానంగా ఉంది. కృష్ణశర్మ తెచ్చిన బంగారు కాసులు ఎన్ని ఉన్నాయో లెక్క చూడమని మన కోశాధికారికి చెప్పండి. వెంటనే నాకు త్వరగా తెలియాలి. చిత్తం ప్రభు, ఇప్పుడే వెళ్ళి కోశాధికారిని మన ధనాగారంలో కృష్ణశర్మ తెచ్చిన నిధిని లెక్కించమని చెబుతాను. సెలవివ్వండి. మంత్రి వెళ్ళి కోశాధికారిని కలిసి ధనాగారంలో ఎంత సొమ్ముందో లెక్కించమని చెప్తాడు. కోశాధికారి ధనాగారం లోపలికి వెళ్ళి మళ్ళీ వెంటనే బయటకు వచ్చి కంగారు పడుతూ మంత్రితో కృష్ణశర్మ తెచ్చిన లంకె బిందులు కనబడడం లేదని చెప్తాడు. మంత్రి వెంటనే రాజుగారి దగ్గరకు వెళ్తాడు. ప్రభు, మన ధనాగారంలో కృష్ణశర్మ తెచ్చిన లంకె బిందెలు కనబడడం లేదు. ధనాగారం అంతా చూశాము, కానీ ఎక్కడా కనబడలేదు ప్రభు. ఏమిటి మీరంటున్నది? ఏదో విచిత్రంగా ఉంది. లంకె బిందెలు మాయమవ్వడం ఏమిటి? అయినా ఇన్ని లంకె బిందెలు దొరకడం ఆశ్చర్యంగా ఉంది. సరే, దీని గురించి నేను ఆరా తీస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి. అంటుండగానే మాటల సందర్భంలో మళ్ళీ కృష్ణశర్మ మరో లంకె బిందెతో వస్తాడు. ఆ లంకె బిందెను కూడా రాజుకి ఇస్తాడు. రాజు ఆ లంకె బిందెలు తీసుకుని ఆ బిందె మీద స్వయంగా తాను పేరు వేయించుకుని తానే దానాగారంలో పెడతాడు. కృష్ణశర్మను యథావిధిగానే మళ్ళీ ఇంటికి పంపించేస్తాడు. మళ్ళీ కృష్ణశర్మ మరుసటి రోజు మరో లంకె బిందెతో వస్తాడు. రాజు ఆ బిందెను తానే స్వయంగా తీసుకుని మళ్ళీ దానాగారంలో తానే పెడతాడు. కానీ ఈ పట్టు రాజుకి ముందు పెట్టిన బిందెలు కనపడవు. అప్పుడు తాను తెచ్చిన బిందెను పరిశీలనగా చూస్తాడు. తాను స్వహస్తాలతో రాసిన పేరు ఉంటుంది. అప్పుడు రాజుకు అనుమానం వచ్చి కృష్ణశర్మతో, నువ్వు రోజుకో లంకె బిందె తీసుకొస్తున్నావు. నీకు ఎక్కడివి ఇవన్నీ? అలాగే నువ్వు తెచ్చినవన్నీ మా ధనాగారం నుండి మాయమవుతున్నాయి. నువ్వు తెచ్చినట్టే తెచ్చి మళ్ళీ దొంగతనం చేస్తున్నావా ఏంటి? ఎవరక్కడ? ఈ దొంగను బంధించి కారాగారంలో వేయండి. మహాప్రభు, నాకేమీ తెలియదు. మా పెరట్లో దొరికినవే మీకు తెచ్చి ఇస్తున్నాను. అంతకు మించి నాకేం తెలియదు ప్రభు, దయతలచండి. కృష్ణశర్మని కారాగారంలో వేస్తారు. రాజుకు ఇంత ఆగ్రహం ఎందుకు వచ్చిందో కృష్ణశర్మకు అర్థం కాలేదు. తాను చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నాను కదా అని తనలో తానే బాధపడతాడు. ఇంతలో ఒక భటుడు కృష్ణశర్మ వద్దకు వచ్చి, అయ్యా, జరిగిన పొరపాటుకు మహారాజు గారు ఎంతో విచారిస్తున్నారు. మిమ్మల్ని త్వరగా విడిపించమని చెప్పారు. మీరు ఇంక మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటూ తలుపు తీస్తాడు. కృష్ణశర్మ బయటకు వస్తూ మనసులో ఇలా అనుకుంటాడు. రాజుల మనసులు చిత్రమైనవనుకుంటా. అప్పుడే కారాగారంలో పెట్టి మళ్ళీ వెంటనే విడిపించారు.
ఏమైతే ఏమిటి, రాజుగారు నిజం తెలుసుకొని నన్ను విడిపించారు. నాకది చాలు. ఇదంతా నా భార్యకి చెప్తే మరింకెప్పుడూ రాజుగారి దగ్గరికి వెళ్ళనివ్వదు అనుకుంటూ ఇంటికి వెళ్తాడు. గుణవతిని చూసి ఏమీ ఎరగనివాడిలాగా ఇంట్లోకి వెళ్ళి పడుకుంటాడు. మరుసటి రోజు మళ్ళీ తిరిగి పెరట్లోకి వెళ్ళి తవ్వుతాడు. మరొక బిందె దొరుకుతుంది. మళ్ళీ ఆ బిందెను తీసుకుని రాజుగారి వద్దకు బయలుదేరబోతుంటాడు. ఇంతలో గుణవతి, మళ్ళీ దొరికిందా లంకె బిందె? ఇంకెన్నాళ్ళు తిరుగుతారండి ఇలాగా మీరు రాజదర్శనానికి? మీరు ఇలా వెళ్లడం వల్ల మీ శిష్యులకు కూడా విద్య చెప్పలేకపోతున్నారు. వాళ్ళ విద్య కూడా ఆగిపోతుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఇంట్లో ఉండండి. మీకు ధర్మం గురించి తెలుసు. రాజుగారికి కూడా ధర్మం అంటే తెలియాలి కదా. మీరిలా ఇంకెన్నాళ్ళు తిరుగుతారో ఏమిటో అంటూ తిట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో కృష్ణశర్మ మళ్ళీ బిందె పట్టుకుని రాజు దగ్గరకు వెళ్ళిపోతాడు. రాజు దగ్గరకు వెళ్ళి ఆ లంకె బిందె రాజు వద్ద పెడతాడు. రాజు ఆ బిందెను మళ్ళీ పరిశీలనగా చూస్తాడు. ఆ లంకె బిందె పైన తాను స్వహస్తాలతో రాసిన పేరు ఉంటుంది. నిన్ను కారాగారంలో బంధించాను కదా, నువ్వు బయటికి ఎలా వచ్చావు? మళ్ళీ బిందెను ధనాగారం నుంచి ఎలా బయటకు దొంగిలించుకుని పట్టుకెళ్ళావు? చెప్తావా, తల తీయించమంటావా? తమరు నన్ను కారాగారంలో వేయించి తర్వాత నాపై దయతలచి మీ మనసు మార్చుకొని నన్ను కారాగారం నుండి విడిపించారు కదండి. నేను విడిపించడమేమిటి? నిన్ను విడిపించిన భటులు ఎవరు? వాళ్లకు ఎంత ఇస్తున్నావేమిటి కానుకలు? రాజునైన నాకే రోజుకో బిందె కానుకగా ఇవ్వగలిగేవాడివి. భటులకు ఇవ్వలేవా ఏమిటి? ఏ భటుడో నీ బంగారానికి ఆశపడి నిన్ను విడిపించి ఉంటాడు. నిన్ను విడిపించిన ఆ భటుడిని నువ్వు గుర్తుపెట్టుకుని చెప్పగలవా? గుర్తుపట్టగలను మహారాజా. మహామంత్రి, మన భటులందరినీ హాజరుపరిచి వీడి ముందు నిలబెట్టండి అంటూ రాజు కొలువులో ఉండే భటులందరినీ కృష్ణశర్మ ముందు నిలబెడతాడు. కాని కృష్ణశర్మ అందరినీ పరిశీలనగా చూసి తనను విడిచిపెట్టిన భటుడు వీళ్లలో ఎవరూ కారు అని మహారాజుకు చెప్తాడు. ఆ మాటకి మహారాజుకి కోపం వచ్చి, నువ్వు నిజం చెప్పడం లేదు. వీరిలో నిన్ను విడిపించిన వారెవరో చెప్పు. చెప్పకపోయావంటే నీకు కఠినమైన శిక్ష విధిస్తాను. మహారాజా, నేను చెప్పేది నిజం. వీరిలో నన్ను విడిపించిన వారు ఎవ్వరూ లేరు. నన్ను నమ్మండి. నువ్వు నాకే అబద్ధం చెబుతున్నావా? వీడిని అరణ్యంలోకి తీసుకువెళ్లి తల నరికేయండి. ఇది నా ఆజ్ఞ. రాజు ఆజ్ఞ ప్రకారం భటులిద్దరూ కృష్ణశర్మని తీసుకుని అరణ్యంలోకి వెళ్తారు. చాలా రోజుల నుంచి ఇదంతా గమనిస్తున్న మంత్రి రాజుతో, ప్రభు, తమకు బ్రహ్మహత్య పాతకము చుట్టుకుంటుంది. శిక్ష విషయంలో మరొక్కసారి ఆలోచించండి. ఎందుకంటే విద్య నేర్పించేవాడు బ్రాహ్మణుడు, కాని నేరస్తుడు కాదు. నేరస్తులను శిక్షించడం రాజధర్మం, కాని ఒక అమాయకుణ్ణి శిక్షించడం తప్పు. అంటే నా తీర్పునే తప్పంటున్నారా మహామంత్రి? లేదు మహారాజా, ఇంతవరకు జరిగిన దాన్ని బట్టి చూడగా ఈ బ్రాహ్మణుడు ఈ శిక్షను కూడా తప్పించుకుంటాడని నాకు తోస్తుంది. ఇది నా అనుభవంతో చెప్పగలుగుతున్నాను, అంతే ప్రభు. అలా ఇద్దరూ సంభాషించుకుంటూ ఉంటారు. మళ్ళీ మరుసటి రోజున యథావిధిగా కృష్ణశర్మ మరో రాగి బిందెను మోసుకుని రాజదర్శనానికి వస్తాడు. ఆ రాగి బిందె పైన సూరసేన మహారాజు స్వహస్తాలతో రాసిన పేరు ఉంటుంది. మళ్ళీ ఎలా వచ్చావు నువ్వు? నిన్ను ఎవరు విడిపించారో చెప్పు. ప్రభు, తమరు నన్ను పరీక్షిస్తున్నారా? నిన్న మేము సగం దూరంలో ఉండగా తమరు పంపిన దూత రాజశాసనంతో వచ్చి నన్ను విడిపించి వెళ్ళిపోయారు ప్రభు. ఎవరు ఆ దూత? మహామంత్రి, కృష్ణశర్మను చంపడానికి పంపించిన ఆ భటులను కబురు పెట్టండి. అలాగే ప్రభు. అంటూ కృష్ణశర్మను చంపడానికి పంపించిన భటుల కోసం కబురు పంపగా వాళ్ళు వెళ్లి చూస్తారు. కాని రాజాజ్ఞ మేరకు భటులు తమ తమ గ్రామాలకు వెళ్లిపోయినట్లు మంత్రికి చెప్తారు. ప్రభు, మీరు రాజశాసనం పంపారంట. అందులో కృష్ణశర్మను విడిపించి ఆ భటులను తమ గ్రామానికి వెళ్ళమని,
అలాగే ఒక వారం రోజులు సెలవు తీసుకోమని చెప్పారంట. అందువలన వాళ్ళు తమ గ్రామాలకు వెళ్ళిపోయారు అని మంత్రి రాజుకు చెప్పడంతో రాజుకి ఎక్కడలేని కోపం వస్తుంది. వీడు ఒక మాయావి, నేను స్వయంగా హతమారుస్తాను అంటూ తన కత్తిని తీసి కృష్ణశర్మను నరకబోతాడు. ఇంతలో మంత్రి, ప్రభు శాంతించండి, నేను చెప్పేది ప్రశాంతంగా వినండి. ఇన్ని రోజుల నుండి శిక్షలు వేస్తున్నారు కానీ ఆ ధర్మదేవతే కృష్ణశర్మను విడిపిస్తుందని నా అనుమానం. తమరు ఆవేశపడకుండా నిదానంగా చర్చించండి. కృష్ణశర్మ గురించి వాళ్ళ గ్రామంలోనే తెలుసుకుందాం. మొన్న మీరు కృష్ణశర్మ ఈ శిక్ష నుంచి కూడా తప్పించుకుంటారని ఎలా చెప్పగలిగారు? మీరన్నట్టే జరిగింది మహామంత్రి. మీరు ఎలా ఊహించి చెప్పగలిగారు? చెప్పండి. ప్రభు, నేను చెప్పేది నమ్మదగినదిగా లేకపోయినా నేను చెప్పేది మాత్రం నిజం. తమరు నిదానంగా ఆలోచించండి. ఒక పేద బ్రాహ్మణుడు ప్రతిదినం మీకు బంగారు కాసులు తెచ్చి ఇస్తున్నాడు. మీరు తన మీద నేరారోపణ చేసినా అతడు చలించలేదు. మీరు శిరస్సు ఖండిస్తానని బెదిరించినా తన ప్రాణాలు రక్షించుకోవడం కోసం ఏదో ఒక భటుని చూపించి తన ప్రాణాలు రక్షించుకోవాలని తలచని నిజాయితీపరుడు. ఇతడిని ధర్మదేవతే కాపాడుతుందన్న నమ్మకం కలిగి నేను ఈ విషయం ఆరా తీశాను ప్రభు. అయితే ఇతడు రోజు నాకు లంకె బిందె తెచ్చి ఇవ్వడం ఎందుకు? అవి మాయం కావడం ఎందుకు? చెప్పండి. ప్రభు, నిధి నిక్షేపాలు రాజుగారి ధనంగా భావించి కృష్ణశర్మ మీకు తెచ్చి ఇస్తున్నాడు. కాని రాగి బిందులోని బంగారు కాసులు నిధి నిక్షేపం కాదు, ధర్మదేవత అతడికిచ్చిన బహుమతి. అది గ్రహించక మీరు ఆ కాసులు తీసుకుంటే ధర్మదేవత తిరిగి అతడికి చేరుస్తుంది. నిజానికి ఆ కాసులన్నీ కృష్ణశర్మవి. ఆ సొత్తును మీరు అతనికి దానంగా ఇవ్వండి. అప్పుడు అతడికి తన ఇంటి పెరట్లో కాసుల బిందె కనబడదు ప్రభు. ధర్మదేవతే కృష్ణశర్మకి ఆ బిందె కానుకగా ఇచ్చిందని మీరు ఎందుకు భావిస్తున్నారు? తమరు కృష్ణశర్మ నిజాయితీ తెలుసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. కాని అతడిపై అనుమానం కలగగానే అతన్ని శిక్షించాలని అనుకున్నారు. ఏ దేశంలో రాజైనా తన ప్రజల యోగక్షేమాలను స్వయంగా విచారించలేకున్నాడో ఆ దేశ ప్రజలు ప్రతిఫలానికి ధర్మదేవత పైనే ఆధారపడతారు. ధర్మదేవత ఇచ్చే ప్రతిఫలంలో రాజుకి హక్కు ఉండదు. తమ పరిపాలనలో లోపం ఉందని గ్రహించి కృష్ణశర్మను ఎన్నిసార్లు శిక్షించినా ఆ ధర్మదేవతే రక్షించింది. కృష్ణశర్మ ధర్మాన్ని నమ్ముకున్నవాడు కాబట్టే ఆ ధర్మదేవత ఆ లంకె బిందెను కృష్ణశర్మకు దానంగా ఇచ్చింది ప్రభు. రాజు మంత్రి చెప్పిన మాటలకు తన పరిపాలనలో లోపం ఉందని, అందువల్ల కృష్ణశర్మ వంటి ప్రతిభావంతులు ఎందరో కష్టపడుతున్నారని గ్రహించిన రాజు కృష్ణశర్మకు ఆ రాగి బిందెను దానంగా ఇచ్చి పంపిస్తాడు. తర్వాత రోజు నుండి మంత్రి సహాయంతో తన లోపాలన్నీ సరిదిద్దుకుని చాలా ఏళ్లు ప్రజలు మెచ్చుకునే విధంగా రాజ్యపాలన చేస్తాడు. రామాపురం అనే గ్రామంలో ధర్మయ్య అనే రైతు ఉండేవాడు. ఆయనకి 2 కొడుకులు. ధర్మయ్య కష్టజీవి. తనకున్న పొలంలోనే కష్టపడి వ్యవసాయం చేసుకునేవాడు. ఉన్నదాంట్లోనే సంతోషంగా ఉండేవాడు. ధర్మయ్య కొడుకులిద్దరినీ ఎంతో ప్రయోజకుల్ని చెయ్యాలని అనుకునేవాడు. ఇతరుల సొమ్ము కోసం ఆశపడకుండా ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆదుకునేలా ఉండాలని ధర్మయ్య అనుకునేవాడు. ఒకరోజు ధర్మయ్య పొలం నుంచి ఇంటికి వస్తుండగా దారిలో రంగయ్య అనే వ్యక్తి కనిపించి, ఎరా ధర్మయ్య, పొలం నుంచి ఇదేనా రావడం? అవునరా వీరయ్య, పొలం నుంచి వస్తున్నాను. ఏంటి విషయం చెప్పు. ఏం చెప్పమంటావు? నాకు 2 కొడుకులు ఉన్నారు. ఏం ప్రయోజనం? ఇప్పటికీ నేనే చేసుకోవాల్సి వస్తుంది. పనులన్నీ చూసి కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు కుర్రవాళ్ళు. ఇంకేం చేసేది? ఒకడికేమో ఏ పని చేత కాదంటాడు, ఇంకొకడేమో పట్నం పోయి పని వెతుక్కుంటానంటాడు. ఎందుకురా, మన పొలం ఉంది కదా, అది చూసుకోండి అంటే మాట వినడం లేదు. మన పని మనం చేసుకుంటే ఆనందం ఏమిటో వాళ్ళకి అర్థం కావడం లేదు. తెలుసుకుంటారులే వీరయ్య, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పు, వాళ్లే చేస్తారు. దాని గురించి హైరానా పడతావు. చెప్పేలా చెప్తే వాళ్లే చేస్తారు.
ఇంకెప్పుడు తెలుసుకుంటారా? వాళ్ళు ఏమైనా చిన్నపిల్లలా? తండ్రి ఇంత కష్టపడుతున్నాడు, మనం ఏదైనా సాయం చేయాలి అని వాళ్ళకి ఉండాలి. అంతేగాని మన చేత చెప్పించుకునే వయసా వాళ్ళది. ఇంకెంతకాలం నాకు ఈ పాటలు? అవునరా, మీ ఇద్దరు అబ్బాయిలు ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారా, ఏదైనా వ్యాపారం చేసుకుంటున్నారా? ఏం చెప్పమంటావు? నువ్వైతే బయటికి చెప్తున్నావు, నేను చెప్పుకోలేకపోతున్నాను. ఇన్నాళ్ళు తల్లి లేని పిల్లలని నా రెక్కల కష్టం మీదే వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకున్నాను. ఇప్పుడు వాళ్ళకి ఏ పని అవ్వలేదు. నా పనికి తోడు రాకపోగా వాళ్ళ విలాసాలకి షికారులకి కావలసినప్పుడల్లా డబ్బులు అడిగి పట్టుకుపోతూ ఉంటారు. ఇంకేం చెప్పమంటావురా వీరయ్య? ఏదో ఒకటి ఆలోచించి వీళ్ళని ఎలాగైనా సరే మార్చాలి, లేకపోతే ఎప్పటికీ మారరు. రేపు వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయి, భార్యలు వస్తారు. వాళ్ళని కష్టం తెలియకుండా చూసుకోవాలి. అవును, నువ్వు చెప్పేది నిజమే. ఏదో ఒకటి చేసి వాళ్ళని మార్చాలి, లేదంటే ఇంకెన్నాళ్ళైనా వీళ్ళు మారరు. సరే వీరయ్య, నేను వెళ్తున్నాను. సరే సరే వెళ్ళు, పొద్దుపోయింది, రేపు మళ్ళీ కలుద్దాం అంటూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. ధర్మయ్యకి మాత్రం ఆ రాత్రంతా నిద్ర పట్టదు. కొడుకుల్ని ఎలా మార్చాలో తెలియక, సుమిత్ర, నువ్వు బాగానే వెళ్ళిపోయావు. వీళ్ల బాధ్యతలు నాకు అప్పగించి నువ్వు లేవని ఏ కష్టమూ తెలియకుండా పెంచాను. ఇప్పుడు వీళ్ళు ఎందుకు పనికి రాకుండా పోయారు? నాకు ఉన్నది వీళ్ళిద్దరే. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు సుమిత్ర అంటూ వెళ్ళి మంచం మీద పడుకుని ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వస్తాడు. ఇంతలో తెల్లవారుతుంది. ధర్మయ్య లేచి పొలానికి బయలుదేరబోతుండగా ఇంతలో పెద్ద కొడుకు వచ్చి, నాన్నా, పొలం వెళ్తున్నారా? నాకు కొంత డబ్బు కావాలి, ఉంటే ఇవ్వండి నాన్న. మా మిత్రులు పట్నం వెళ్తున్నారు, నేను వెళ్తాను వాళ్ళు కూడా. ఆ మాటల సందర్భంలోనే అక్కడికి చిన్న కొడుకు కూడా వస్తాడు. నాన్న, నాకు డబ్బులు కావాలి, నేను నా మిత్రులతో కలిసి బయటకు వెళ్తాను. ఒరే అబ్బాయిలు, మీ ఖర్చులకు నేను సంపాదించిన డబ్బులు సరిపోవడం లేదు. ఇప్పుడు నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. ఇంక నేను ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చేది మీకు? నేను సంపాదించిందంతా మీ ఖర్చులకే సరిపోతుంది. ఇంకెక్కడ దాస్తాను డబ్బులు చెప్పండి. మీకు డబ్బులు కావాలంటే ఒకటి చెప్తాను, వినండి. చెప్పండి నాన్న, వింటాం. మరేమో నా చిన్నతనంలో మీ తాతయ్య పెద్ద వ్యాపారస్తుడు. వ్యాపార నిమిత్తం వేరువేరు దేశాలు వెళ్ళి వ్యాపారాలు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు వ్యాపారం చేసుకుని ఇంటికి తిరిగి వస్తూ ఉండగా మీ తాతకి ఒక పెద్ద నిధి దొరికిందంట. ఆ నిధిని ఇంటికి తీసుకొద్దామంటే ఆ రోజుల్లో దొంగల భయం ఎక్కువ. అందుకని మీ తాత ఆ నిధిని ఒక చోట భద్రంగా దాచాడు. ఆ నిధి గురించి నాకు అప్పుడప్పుడు చెప్తూనే ఉండేవాడు. కానీ అది చాలా దూరం, పైగా నాకు ఖాళీ సమయమే దొరికేది కాదు. ఎప్పుడూ ఈ పొలం పనులు చూసుకుంటూ మిమ్మల్ని చూసుకుంటూ ఉండిపోయాను. నేను కష్టపడి పని చేయడం వల్ల ఆ నిధి అవసరం నాకు రాలేదు. ఇప్పుడు మీకు ఆ నిధి అవసరం ఉంది. అందుకని మీకు ఇప్పుడు చెప్తున్నాను. మీకు కావలసినంత డబ్బు దొరుకుతుంది, వెళ్ళి తెచ్చుకోండి. ఎక్కడుంది నాన్న ఆ నిధి? చెప్పండి. తమ్ముడు నేను వెళ్ళి ఎక్కడున్నా సరే ఆ నిధిని తీసుకొస్తాం అని కొడుకులిద్దరూ ఆతృతతో అడగగా ధర్మయ్య, ఈ ఊరికి ఉత్తర దిశగా 200 మైళ్ళు పోతే ధర్మపురి అనే గ్రామం వస్తుంది. ఆ ఊరికి దక్షిణ దిశగా రత్నగిరి అనే కొండ ఉన్నది. ఆ కొండ పరిసర ప్రాంతాల్లో ఒక గృహ ఉంది. ఆ గృహలోకి పోతే ఒక రాయి మీద మీ తాత పేరు చెక్కిన రాయి కనిపిస్తుంది. ఆ రాతిని తొలగిస్తే మీకు నిధి దొరుకుతుంది. దాన్ని తెచ్చుకుని మీరిద్దరూ సమానంగా పంచుకుని సుఖంగా బ్రతకండి. అయితే ఆ నిధి కావాలనుకుంటే కనీసం 2 ఏళ్ల పాటు శ్రమ పడాలి. మరి అంత శ్రమ మీరు పడగలరా చెప్పండి? శ్రమ పడగలము అంటే ఆ నిధి మీదే. మరి అన్నదమ్ములిద్దరూ ఆలోచించుకోండి. మరి నేను పొలం దాకా వెళ్ళొస్తాను అంటూ ధర్మయ్య పొలానికి వెళ్ళిపోతాడు. అదే రోజు సాయంత్రం ధర్మయ్య పొలం పనులన్నీ ముగించుకుని ఇంటికి వచ్చి అరుగు మీద కూర్చుంటాడు. ఇంతలో కొడుకులిద్దరూ వచ్చి ధర్మయ్యతో, నాన్న, నిధి గురించి తాతయ్య మీకెప్పుడో చెప్పారు కదా, మరి మీరెందుకు తీసుకురాలేదు? ఇన్నాళ్ళు మాకెందుకు చెప్పలేదు? చెప్పాను కదరా, చాలా దూరం అని. కనీసం 2 ఏళ్ళైనా పడుతుంది అన్నాను కదా.
మీరేమో చిన్నపిల్లలు, ఒక పక్క అమ్మ లేదు, మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు నేను వెళ్తే? అందుకని నేను వెళ్ళలేదు. ఇప్పుడు పెద్దవాడిని అయిపోయాను. ఇప్పుడు ఆ నిధి అవసరం నాకు లేదు. మీరిప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు, మీకు అవసరాలు ఉంటాయని చెప్పాను. ఇప్పుడు ఇష్టమైతే వెళ్ళండి, లేకపోతే లేదు. ఇందులో బలవంతం ఏమీ లేదు నాయనా. అది మా తాత నిధి, మాకు కావాలి. మేము రేపే బయలుదేరి వెళ్తాం నాన్న. తెల్లవారుగానే ధర్మయ్య కొడుకులిద్దరూ కొంత డబ్బు తీసుకుని దారిలో తినడానికి తినుబండరాలు మూట కట్టుకుని ఊరికి ఉత్తర దిశగా బయలుదేరతారు. అలా వాళ్ళు 2 ఊర్లు దాటేసరికల్లా వాళ్ళు ఇంటి నుంచి తెచ్చుకున్న తినుబండరాలు అలాగే డబ్బులు కూడా అయిపోతాయి. వాళ్లకు ఏం చేయాలో తోచక ఆలోచిస్తూ ఉంటారు. అన్నయ్య, ఇప్పుడు మనం ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నవన్నీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఇంటికి వెళ్లాలన్నా డబ్బులు కావాలి. మన దగ్గర 1 రూపాయి కూడా లేదు. పైగా నాకు ఆకలి కూడా బాగా వేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య? ఆగరా, నేను అదే ఆలోచిస్తున్నాను. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు. నిదానంగా ఆలోచించే చెయ్యాలి. నాకు కాళ్ళు పీకేస్తున్నాయి. పద, అందాక ఆ చెట్టు నీడలో కూర్చొని వెళ్దాం. ఇక్కడ దగ్గరగా ఏదైనా ఊరుందేమో చూద్దాం, ఎందుకంటే మార్గం కనిపిస్తుంది కదా. అలా అన్నదమ్ములిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఎక్కడి నుంచో ఒక వ్యక్తి అటుగా వెళ్తూ వాళ్ళని చూస్తాడు. ఎవరు నాయనా మీరు? ఇంత ఎండలో ఎక్కడికి వెళుతున్నారు? మాది పొరుగురండి. మేము ఒక పని మీద వెళ్తున్నాం. మా దగ్గర తెచ్చుకున్న డబ్బులు అలాగే ఆహారం కూడా అయిపోయాయి. ఇక్కడ ఏదైనా కూలి పని దొరుకుతుందా? అలాగైతే ఈ పక్కనే నా పొలం ఉంది. నేను ఇంటి దగ్గర నుంచి భోజనం తెచ్చుకున్నాను. రండి, మీరు కూడా భోజనం చేద్దురు గాని అంటూ ఆ వ్యక్తి వాళ్ళిద్దరినీ పొలం దగ్గరకు తీసుకుని వెళ్లి తాను తెచ్చుకున్న భోజనం వారిద్దరికీ వడ్డిస్తాడు. అలా ఇద్దరూ భోజనం చేస్తారు. ఇప్పుడు చెప్పండి, మీరు ఏ పని చేస్తారు? మీరు చెప్పండి, ఏ పనైనా చేస్తాము. ప్రస్తుతానికి నా పొలంలో నాట్లు వేస్తున్నాను. ఆ పని మీరు చెయ్యండి, మీకు నేను జీతం ఇస్తాను. సరే అని ఇద్దరన్నదమ్ములు తక్షణమే పనికి ఒప్పుకుంటారు. వాళ్ల సమస్య పరిష్కారం కావడానికి ఆ రైతే దేవుళ్లా వచ్చాడనుకుంటారు. తమ్ముడు, ఇక్కడే ఉండి ఒక 10 రోజులు ఈ రైతు దగ్గర పనిచేసి మనకు కావాల్సిన డబ్బులు పోగు చేసుకొని మరలా తిరుగు ప్రయాణం మొదలు పెడదాం. ఏమంటావు? సరే అన్నయ్య, నీ ఆలోచన కూడా బాగుంది. ఇప్పటికిప్పుడు డబ్బులు కావాలంటే ఎలా వస్తాయి? నువ్వన్నట్లే చేద్దాం. అలా ఇద్దరన్నదమ్ములు ఎంతో ఉత్సాహంగా ఆ 10 రోజులు ఆ రైతు వద్దే పనిచేసి ఆ రైతు ఇచ్చిన డబ్బులతో మళ్ళీ తిరిగి ప్రయాణం మొదలు పెడతారు. ఇప్పుడు మనం ఉన్న డబ్బుతో కొంత దూరం వెళ్ళగలం. తర్వాత మళ్ళీ మనం డబ్బుల కోసం ఎక్కడైనా పని చెయ్యక తప్పదు. వెళ్ళినంత దూరం వెళ్దాం. సరే, ఆ చెట్టు కింద కూర్చొని కాస్త భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకొని బయలుదేరదాం. అలా అన్నదమ్ములిద్దరూ కొన్ని రోజులు ప్రయాణిస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోవడంతో మళ్ళీ పని కోసం వెతుక్కుంటూ బయలుదేరతారు. మన తాత మనకి ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టాడు. ఆ నిధి మన ఇంటి దగ్గరే దాచాల్సింది. ఇంత కష్టపడే పని ఉండకపోను. మనిద్దరం ఇంకెన్నాళ్ళు కష్టపడాలో ఏంటో. ఇప్పుడు మనం ఇంకో పని ఏదైనా వెతుక్కోవాలి. ఏదైనా పని దొరుకుతుందేమో చూద్దాం. అలా అన్నదమ్ములిద్దరూ మాట్లాడుకుంటూ ఒక ఊరు చేరుకుంటారు. ఆ ఊరు చివర్లో ఒక ఎడ్ల బజారు కనిపిస్తుంది. అక్కడ అందరూ ఎడ్లను తీసుకువచ్చి అమ్ముతూ ఉంటారు. అక్కడ వాళ్ళకి ఏదైనా పని దొరుకుతుందేమోనని అడగడానికి వెళ్తారు. అయ్యా, తమరు మాకు ఏదైనా పని ఇప్పించగలరా? మేము పొరుగురు నుంచి వస్తున్నాం. మా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. తమరు ఏదైనా పని ఇస్తే చేసుకుంటామయ్యా. అయితే సరే, ఈ ఎడ్లను అమ్మి డబ్బులు తీసుకురండి. ఎక్కువ లాభానికి అమ్మితే మీకు నేను చెప్పిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇస్తాను. సరే అయ్యా, మేము ఆ ఎడ్లని మంచి లాభానికి అమ్ముతాం. మీరే చూస్తారుగా.
అలా ఆ ఎడ్లను మంచి లాభాలకు అమ్మి ఆ యజమానికి డబ్బులన్నీ తెచ్చిస్తారు. ఆ యజమాని వాళ్ల పనితనానికి మెచ్చుకుని వాళ్ళిద్దరినీ తన వద్దే పనిలో చేర్చుకుంటాడు. అలా ఇద్దరన్నదమ్ములు ఆ యజమాని వద్దే కొన్ని రోజులు పనిచేస్తారు. యజమాని వాళ్లకు ఇవ్వవలసిన డబ్బుల కన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. వాళ్ళిద్దరూ ఆ డబ్బు తీసుకుని మళ్ళీ ప్రయాణం సాగిద్దామనుకునే లోపు వాళ్లకు ఒక ఆలోచన వస్తుంది. ఒరే తమ్ముడు, మన దగ్గర ఇప్పుడు చాలా డబ్బులున్నాయి. ఇవి మళ్ళీ కొంత దూరం ప్రయాణం చేస్తే ఈ డబ్బులు కూడా అయిపోతాయి. మళ్ళీ మనం వేరే చోటకి వెళ్ళి పని చెయ్యాలి. దానికన్నా ఈ డబ్బులతో ఏదైనా ఊరిలో మనమే ఒక చిన్న వ్యాపారం పెట్టుకుందాం. అప్పుడు మనం ఎవరి దగ్గర పనిచేసే అవసరం ఉండదు. ఏం చేద్దాం నువ్వు చెప్పు? అన్నయ్య, నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ మనం వ్యాపారంలో మెలకువలన్నీ నేర్చుకోవాలి, లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకని మనం ఎవరైనా మంచి వర్తకుని వద్ద పనికి కుదురుదాం. అప్పుడు ఆ వర్తకుడి దగ్గర వ్యాపారంలో మెలకువలన్నీ నేర్చుకోవచ్చు. అప్పుడు మనకు డబ్బులకు డబ్బులు వస్తాయి, వ్యాపారం ఎలా చేయాలో తెలుస్తుంది. ఏమంటావన్నయ్య? నీ ఆలోచన బాగుంది. సరే, ఎవరైనా మంచి వర్తకులున్నారేమో చూద్దాం పద. అలా నడుచుకుంటూ కొంత దూరం వెళ్లేసరికి ఉదయగిరి అనే ఒక ఊరు చేరుకుంటారు. అక్కడ ఒక చోట కూర్చుని ఏ వర్తకుడు బాగా అమ్ముతున్నాడో అని గమనిస్తూ ఉంటారు. అన్ని దుకాణాల కంటే ఒక దుకాణం దగ్గర జనం ఎక్కువగా ఉంటారు. అది గమనించిన ఇద్దరన్నదమ్ములు ఆ దుకాణం దగ్గరకు వెళ్తారు. అయ్యా, తమరి కొట్లో ఏదైనా పని ఉంటుందా? ఉంటే ఇవ్వండి అయ్యా, మేము నమ్మకంగా పని చేస్తాం. మీరు మా పనితనాన్ని చూసి నచ్చితేనే మాకు డబ్బులు ఇవ్వండి. ఒకవేళ మీకు మా పని నచ్చకపోతే పంపించేయండి. ఏమంటారయ్యా? మాకు ఈ పని చాలా అవసరం అని ఆ వర్తకుడిని అడుగుతారు. ఆ వర్తకుడికి వీళ్ల మాట తీరు నచ్చి సరే అని చెప్పి తన దుకాణంలో పనికి పెట్టుకుంటాడు. ఆ దుకాణంలో కొన్ని నెలలు ఆ వర్తకుడి దగ్గర ఇద్దరన్నదమ్ములు పనిచేసి వ్యాపారంలో మెలకువలన్నీ నేర్చుకుని వర్తకుడి వద్ద సెలవు తీసుకుంటారు. అలా ఆ వర్తకుడు ఇచ్చిన డబ్బుతో వేరే ఊరు వెళ్ళి అక్కడ ఒక మంచి దుకాణం చూసుకుని వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. అన్నయ్య, ఇన్నాళ్ళకు మనం ఒక సొంత వ్యాపారం పెట్టుకున్నాం. ఇప్పుడు మన ఖర్చులన్నీ తగ్గించుకొని దీన్ని అభివృద్ధి చేసుకుంటే డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు. అలా వాళ్లకు వ్యాపారం బాగా కలిసి వచ్చి కాలక్రమేణా వాళ్ళు మరొక దుకాణం తెరుస్తారు. అలా ఇద్దరన్నదమ్ములు వ్యాపారంలో బాగా డబ్బులు సంపాదించి పెద్ద భాగ్యవంతులు అయిపోతారు. ఇద్దరన్నదమ్ములకి వ్యాపారంలో తీరిక లేక వచ్చిన పని కూడా మర్చిపోతారు. అలా కొన్ని రోజులు గడిచేసరికి వాళ్ళకి నిధి కోసం వచ్చిన సంగతి గుర్తుకు వస్తుంది. మనం నిధి కోసం వచ్చిన సంగతే మర్చిపోయాం వ్యాపారంలో పడి. ఇప్పుడు నిధి కోసం వెతకాలి. ఇప్పుడు మన దగ్గర చాలా డబ్బులు, ఆస్తులు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్ళవచ్చు. అందాక మన వ్యాపారాన్ని గుమస్తాకు అప్పచెప్పి మనం వెళ్ళి త్వరగా వచ్చేద్దాం. సరే అన్నయ్య. అలా ఇద్దరన్నదమ్ములు కొంత డబ్బు తీసుకుని వాళ్ళ ప్రయాణం మొదలు పెడతారు. అలా కొన్ని రోజులకు ధర్మపురి అనే ఊరు చేరుకుంటారు. కానీ అక్కడ ఏ కొండలు ఉండవు. రత్నగిరి అనే కొండ ఆ ప్రాంతంలో ఎక్కడా లేదని ఆ ఊరి జనం అందరూ చెప్తారు. కానీ అన్నదమ్ములిద్దరూ నమ్మరు. ఆ ఊరి జనాన్ని రెట్టించి అడుగుతారు. తమరు ఈ ఊరికి కొత్త అనుకుంటా. మేము మా తాత ముత్తాతల కాలం నుండి ఈ ధర్మపురిలోనే ఉంటున్నాం. రత్నగిరి కొండ అనే పేరే మేము ఎక్కడా వినలేదు. మీకు ఎవరో అబద్ధం చెప్పారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఏ కొండ ప్రదేశాలు లేవు. తమరు దారి తప్పి వచ్చినట్టున్నారు అని జనం చెప్పేసరికి అన్నదమ్ములిద్దరినీ ధర్మయ్య మోసం చేశాడని అర్థమవుతుంది.
ధర్మయ్య మీద వాళ్ళకి చాలా కోపం వస్తుంది. వాళ్ళు ధర్మయ్యని అడుగుదామని తిరిగి వాళ్ళ ఊరికి ప్రయాణమవుతారు. అలా కొన్ని రోజులకి అన్నదమ్ములిద్దరూ ఇంటికి చేరుకుంటారు. ఇంటికి చేరుకుని ధర్మయ్యతో, చిచ్చి, మమ్మల్ని వదిలించుకోవడం కోసం నిధి ఉందని మాతో అబద్ధం చెప్తావా? ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోండి అంటే మేమే వెళ్ళిపోతాం కదా. మాతో ఇంత అబద్ధం ఆడాల్సిన పని ఏమిటి నాన్న? తమ్ముడు నేను ఎన్ని కష్టాలు పడ్డామో నీకేం తెలుసు? నిధి ఉందని అబద్ధం చెప్పి మమ్మల్ని వదిలించుకోవాలనుకున్నావా? ధర్మయ్య చిన్నగా నవ్వి కొడుకులతో ఇలా అంటాడు. నేను అబద్ధం ఆడలేదు. మీ వాలకం చూస్తే మీరు నిజంగా నిధి సాధించినట్లు కనిపిస్తున్నారు. మీరు మన ఇంటి నుంచి వెళ్ళినప్పుడు ఇలాగ లేరు. ఇప్పుడు చాలా హుందాగా మంచి ధనవంతుల్లాగా తిరిగి వచ్చారు. నిధి దొరక్కపోతే మీరు ఇలా ఉంటారా చెప్పండి? పైగా నేను అబద్ధం ఆడానని అంటున్నారేమిటి? ఆస్తులన్నీ మేము కష్టపడి సంపాదించుకున్నవి. నువ్వు చెప్పిన నిధి అక్కడ లేదు. నిధి లేదని మీతో ఎవరన్నారు? ఆ నిధంతా మీలోనే ఉంది. మీరు కావలసినంత డబ్బు సంపాదించుకున్నారు. ఇతరుల మీద ఆధారపడకుండా స్వయం కృషి అలవర్చుకున్నారు. ఆ తరువాత పని ఎంత శ్రద్ధగా చేస్తే అంత హెచ్చుగా సంపాదించవచ్చని తెలుసుకున్నారు. ఆ తర్వాత అల్ప సంతోషంగా ఉండిపోకుండా కూటికి పడగెత్తాలన్న దీక్ష అవలంబించారు. ఎవరు నిధి సంపాదించినా ఈ గుణాలు లేకుండా సంపాదించలేరురా. ఇప్పుడు చెప్పండి, మీకు నిధి దొరికిందా లేదా? కొడుకులిద్దరికీ తమ తండ్రి తమకు కరిగిపోయే నిధి కాక తరగని నిధి చూపించాడని ఇద్దరూ గ్రహిస్తారు. తండ్రికి కృతజ్ఞతలు చెప్పి తండ్రి కాళ్లపై పడతారు. ఇంకా నా బాధ్యత తీరలేదురా. మీ ఇద్దరికి చక్కటి అమ్మాయిల్ని చూసి పెళ్ళిళ్ళు జరిపిస్తే అప్పుడు నా బాధ్యత తీరుతుంది. అలా కొన్ని రోజులకి ధర్మయ్య ఇద్దరి కొడుకులకి మంచి సంబంధాలు చూసి వాళ్లకు పెళ్లిళ్లు చేసి తన బాధ్యతను తీర్చుకుంటాడు. కొడుకులిద్దరూ తండ్రి ఇచ్చిన తరగని నిధితో సంతోషంగా ఉంటారు. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.